ఎలినాటి శని నడుస్తుందా? పట్టిందల్లా బూడిదవుతూ అదృష్టం కలిసి రావడం లేదా? అయితే మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒక అద్భుత పరిహార క్షేత్రమే వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఇంకతల శనీశ్వర ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో తవ్వకాల్లో బయటపడ్డ రహస్యాలేంటి? ఇక్కడ శనిదేవుడు ఏ వాహనం పైన దర్శనమిస్తాడు? అసలు ఈ ఆలయానికి వెళ్ళాక ఇంటికొచ్చి స్నానం చేయకూడదా? ఈరోజు మన వీడియోలో ఈ క్షేత్రం యొక్క పూర్తి చరిత్ర, ఇక్కడ వింతలు, విశేషాలు మరియు ఎలా చేరుకోవాలో అన్నీ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఏంకతల క్షేత్రానికి ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక మరియు పురాతన నేపథ్యం ఉంది. దీన్ని సప్తవృక్షాల క్షేత్రం మరియు సప్త ఆలయాల నిలయమని పిలుస్తారు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా పెరిగిన 7 పవిత్ర వృక్షాల నీడలో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు నమ్మశక్యం కాని పురాతన అవశేషాలు బయటపడ్డాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు, ముడులు యజ్ఞాలు చేసిన పురాతన హోమగుండాలు, వారు తపస్సు చేసుకోవడానికి ఉపయోగించిన ఆసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి. దీన్ని బట్టే ఈ భూమి ఎంతో పవిత్రమైనదో మనకు అర్థమవుతుంది. పూర్వం హిమాలయాల నుండి వచ్చిన శ్రీశంకర్ భారత్ మహారాజ్ అనే మహాత్ముడు ఈ క్షేత్రంలోని దైవిక ప్రశాంతతకు ముగ్ధులై ఇక్కడ స్థిరపడ్డారు. శనీశ్వరునితో పాటు ఇక్కడ అనేక అద్భుత ఆలయాలు ఉన్నాయి. శనీశ్వర దేవాలయానికి ముందు భాగంలోనే సమర్థ రామదాసు దేవాలయం దర్శనమిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానేశ్వర స్వామి మందిరం మనకు ఆకట్టుకుంటుంది. కోరిన కోరికలు తీర్చే దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఇక్కడ ఉంది. పురాణాల్లో చెప్పే 7 చిరంజీవుల్లో ఒకరైన మార్కండేయ మహర్షి గుడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. భక్తికి ముక్తికి ప్రతీక అయిన ఆంజనేయుడు నిలువెత్తు రూపంలో దర్శనమిస్తాడు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బక్క మహాప్రభు దేవాలయం. బయట జంట నాగులు, ఊడల మరి కింద కొలువైన నాగదేవతల విగ్రహాలు కూడా భక్తులను అలరిస్తాయి. అంతేకాదు నర్మదా సమేత శివాలయం కూడా ఈ క్షేత్రంలోనే విరజిల్లుతుంది. ఈ క్షేత్రానికి ప్రాణం పోసిన శ్రీశంకర్ భారత్ మహారాజు గారి మహాసమాధి కూడా ఇక్కడే ఉంది. ఆయన పవిత్ర పాదకులను భక్తులు నేటికి భక్తి శ్రద్ధలతో దర్శనమిచ్చుకుంటారు. ఇక్కడి అతి ముఖ్యమైన విశేషం శ్రీ శనీశ్వర స్వామి వారి విగ్రహ రూపం. సాధారణంగా శనిదేవుడు కాకి వాహనంపై పశ్చిమముఖంగా దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ శంకర్ భారత్ మహారాజు గారికి కలిగిన దైవిక స్ఫూర్తి ప్రకారం స్వామివారు హంసవాహనంపై ఉత్తరముఖంగా ప్రతిష్ఠించబడ్డారు. ఇలాంటి అరుదైన విగ్రహం భారతదేశంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో కాకుండా భక్తులను అనుగ్రహించే శాంత స్వరూపుడిగా కొలవబడుతున్నారు. భక్తులు నిత్యం శుద్ధ జలం, కొబ్బరి నీరు మరియు నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. స్వామికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు మరియు నీలిరంగు పుష్పాలను మొక్కుబడిగా సమర్పిస్తారు. గ్రహ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడే వారికి ఈ ఆలయం ఒక గొప్ప సంజీవని. అయితే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. శనిదేవుని ఆలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే స్నానం చేయాలని, బట్టలు మార్చాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రధాన అర్చకులు స్పష్టంగా చెబుతున్నారు, ఈ ఆలయ దర్శనం తర్వాత ఎలాంటి స్నానం లేదా బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని. శనిదేవుడు కష్టాలను పోగొట్టే అనుగ్రహ స్వరూపుడు, కీడు చేసేవాడు కాదు. కాబట్టి శని ఆలయం గురించి ఉన్న అపోహలు నమ్మవద్దు అని. ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయం వికారాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుండి 65 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకర్పల్లి నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. కారులో వెళ్ళేవారు శంకర్పల్లి మీదుగా వెళ్ళడం చాలా సులభమైన మార్గం. బస్సులో వెళ్ళేవారికి శంకర్పల్లి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుండి ఆటో లేదా క్యాబ్ ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. పూజా సామాగ్రి, పార్కింగ్ వసతులు అన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మరో విశేషం చెప్పాలంటే, ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఆలయంలో అత్యంత విశేషమైన పూజలు జరిగాయి. వేలాది మంది భక్తులు దూరాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యాజమాన్యం ప్రత్యేకంగా మజ్జిగ ఏర్పాటు కూడా చేసింది. అలాగే మధ్యాహ్నం అందరికీ అన్నప్రసాదం కూడా సమర్పించారు. ఇక్కడ నేను కొత్తగా చూసింది మసాలా మజ్జిగ. అంతేకాదు భక్తిభావంతో భజన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల గొంతులు స్వామి నామస్మరణతో మారుమోగాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలే ఈ ఆలయాన్ని భక్తుల హృదయాలకు మరింత దగ్గర చేస్తున్నాయి.
శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా తెరిచి ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. శనివారం రోజున అమావాస్య లేదా త్రయోదశి వస్తే విశేష పూజలు జరుగుతాయి. ఇదండి వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఏకతల శనీశ్వర ఆలయ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ గ్రూపులో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.